ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇసుక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, ఈడీ నోటీసులపై అప్డేట్స్ ఏంటి? నాని, ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ స్కామ్లో అయితే మాత్రం ఈడీ అయితే దూకుడిని అయితే పెంచిందని చెప్పాలి. ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి అంటే మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ లిక్కర్ స్కామ్లో అయితే ప్రధాన నిందితుడిగా అయితే చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టు ఇదివరకే ఆయన్ని గత ఏడాది అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన పరిస్థితుంది. అయితే ఇప్పుడు ఈడీ ఈయనకి నోటీసులు జారీ చేయడం అయితే మాత్రం ప్రస్తుతం కీలకంగా అయితే మారిందని చెప్పాలి. ఏదైతే 23వ తారీఖున ఈయన్ను ఈడీ అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని, అదేవిధంగా నోటీసులు అయితే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం మనీ లాండరింగ్ సంబంధించి ఉన్నటువంటి అభియోగాలు సంబంధించి కూడా కొన్ని అంశాలను అయితే పేర్కొంది. అదేవిధంగా వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డికి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇదివరకే ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల్లో 22న ఆయన్ను హాజరవ్వాలని చెప్పి ఈడీ అయితే మాత్రం సుస్పష్టంగా అయితే మాత్రం నోటీసుల్లో జారీ చేసిన పరిస్థితుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తం 33 మందిని అయితే మాత్రం నిందితులుగా అయితే మాత్రం సిట్ అయితే మాత్రం చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈడీ కూడా ఒక్కొక్కరికి దీనికి సంబంధించి అంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతూ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికైతే నోటీసులు జారీ చేయడం ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే మాత్రం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే మిథున్ రెడ్డి గతంలో అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అయితే మాత్రం ఆయనకి బెయిల్ లభించడంతో ఆయన బయటకు వచ్చారు. అదేవిధంగా అనంతరం జరిగినటువంటి కీలక పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే సిట్టు అరెస్ట్ చేయటం, అదేవిధంగా అనంతరం ఈడీ దీనిలోకి దూకుడిని పెంచడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం 22న విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉంది ఈ ఈడీ ముందు. అదేవిధంగా 23న మిథున్ రెడ్డి అయితే మాత్రం హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాని, ఇక విచారణ తర్వాత కేవలం విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా దీనిలో మనీ లాండరింగ్కి సంబంధించి అంటే ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నాడో రాజకేశ్ రెడ్డి దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డికి గతంలో అయితే మాత్రం ఈడీ అయితే మాత్రం నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనిలో విజయసాయిరెడ్డి గతంలో చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అంటే తనకు దీనిలో ఎటువంటి సంబంధం లేదని, అదేవిధంగా 3 సార్లు లిక్కర్ పాలసీకి సంబంధించి సిట్టింగులు జరిగాయని, వాటిల్లో తాను నామాత్రంగానే కూర్చున్నానని, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి తనకు సంబంధం లేదని గతంలో అయితే మాత్రం విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇది 2వసారి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈడీ. ఈ ఈడీ నోటీసులో ప్రధానంగా అయితే మాత్రం విజయసాయిరెడ్డికి సంబంధించి కొన్ని అభియోగాలు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం నోటీసులు జారీ చేసినట్టయితే మాత్రం తెలుస్తోంది. నాని, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.